హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నేను గతంలో నా చాలా వీడియోలో చెప్పాను. రీసెంట్గా 3-4 రోజుల క్రితం చేసిన వీడియోలో కూడా చెప్పాను. ఈ క్రైమ్ ప్రపంచంలో ఒక హత్య జరిగితే అదే తరహాలో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆఫ్తాబ్ తన ప్రియురాలు శ్రద్ధని హత్య చేసి 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీరిగ్గా అటవీ ప్రాంతంలో పడేశాడు. తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు శ్రద్ధ శరీర అవయవాలని కొన్నింటిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఆ కేసు ఇంకా నడుస్తోంది. నిన్నటి నుంచి మన తెలుగు మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీర్పేటలో జరిగిన వెంకట మాధవి హత్య ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ హత్య జరిగిన తీరు అత్యంత భయంకరంగా, క్రూరంగా, కిరాతకంగా, జుగుప్సాకరంగా ఉంది. గురుమూర్తి వెంకట మాధవిలకి 13 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. వీళ్ళకి 10 సంవత్సరాల కూతురు, 7 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. గురుమూర్తి ఇంతకుముందు ఆర్మీలో పనిచేశాడు. 2 సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. తర్వాత ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16వ తారీఖు గురుమూర్తి తన అత్తామామలకి ఫోన్ చేసి మీ కూతురు కనిపించడం లేదని చెప్పాడు. మాధవి అమ్మా నాన్నలు ఈ నెల 18వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. మాధవి కాల్ డేటా, సెల్ ఫోన్ ఇవంతా పరిశీలించారు. పరిశీలిస్తే లొకేషన్ మాధవి ఇంట్లోనే చూపిస్తోంది. పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. గురుమూర్తి ఏమో ఈ నెల 16వ తారీఖు తన భార్య కనిపించడం లేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్లో 16వ తారీఖు మాధవి ఇంటి నుంచి బయటకు రావడం కానీ, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళడం కానీ లేదు. గురుమూర్తి మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు, బయట నుంచి ఇంట్లోకి వెళ్తున్నాడు. దాంతో పోలీసులకి గురుమూర్తి మీద అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి పోలీసులతో సహా ఈ హత్య ఉదంతం తెలుసుకున్న ప్రతి ఒక్కరికి తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్కి గురి చేసే ఒక నిజం బయటపడింది. గురుమూర్తి తన భార్య మాధవిని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కానీ ఈ హత్య జరిగిన తీరే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గురుమూర్తికి తన భార్య మీద అనుమానం ఉంది. తన భార్యకి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. అది కాస్త పెనుభూతమైంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. తన భార్యని హత్య చేయాలనుకున్నాడు. పథకంలో భాగంగా తన పిల్లలిద్దరినీ ఈ నెల 13వ తారీఖు సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తమామల దగ్గరికి పంపించేశాడు. ఆ తర్వాత ఈ నెల 13వ తారీఖు తన భార్యతో గొడవపడ్డాడు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, అలాగే ప్రస్తుతానికి పోలీసులు వర్గాల ద్వారా తెలిసిన కథ ప్రకారం మాధవి తన మెళ్ళో ఉన్న తాళిబొట్టును తీసి తన భర్త ముఖం కేసి కొట్టిందని, దాంతో గురుమూర్తికి కోపం వచ్చిందని, గురుమూర్తి భార్య తలని గోడకేసి కొట్టాడు లేదా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇక్కడ హత్య చేసిన తర్వాత ప్రతి హంతకుడు డెడ్ బాడీని మాయం చేసి చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక్కడ గురుమూర్తి అత్యంత క్రూరంగా, చాలా తెలివిగా ప్లాన్ వేశాడు. నా అనుమానం ఏంటంటే గురుమూర్తి బహుశా ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య గురించి తెలుసుకునే ఉంటాడు. ఆ తర్వాత అదే తీరులో జరిగిన హత్యల గురించి తెలుసుకుని ఉంటాడు. అలాగే క్రైమ్ వెబ్ సిరీస్ కానీ, క్రైమ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిని అన్నింటినీ చూశాడు. లేదా ఇంతకు ముందే ఆర్మీలో పనిచేశారు కాబట్టి పోలీసులు ఏ కోణాల్లో కేసును విచారిస్తారు, ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇవన్నీ బహుశా గురుమూర్తి తెలుసుకునే ఉంటాడు. అందుకే తన భార్య డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. నరికిన తర్వాత ఆ ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడికించాడు. ఆ ముక్కల్ని ఎండబెట్టాడు. ఎండిపోయిన ముక్కల్ని పొడి చేశాడు. అలాగే ఎముకల్ని కూడా కుక్కర్లో ఉడికించాడు, గ్రైండ్ చేశాడు, పొడి చేశాడు. ఆ పొడిని ఒక బకెట్లో వేసుకుని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెరువులో కలిపేశాడు. సాక్ష్యాధారాలన్నిటినీ రూపుమాపాడు, చెరిపేశాడు. చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇంటరాగేషన్ కొనసాగుతోంది. ఇక్కడ పోలీసులు ఎటువంటి సాక్ష్యాలు సేకరించలేకపోతున్నారని మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే గురుమూర్తి తానే హత్య చేశానని ఒప్పుకున్న దానికి సాక్ష్యాధారాలు చూపించండి, నేను హత్య చేయలేదని బుకాయిస్తున్నాడు, మాట మారుస్తున్నాడు. ప్రస్తుతానికి పోలీసులు గురుమూర్తి ఇంటి మొత్తాన్ని సోదా చేశారు. ఇంట్లో అనుమానించిన ప్రతి వస్తువుని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇంట్లో సోదా చేసినప్పుడు మటన్ కొట్టులో ఉపయోగించే మాంసాన్ని కొట్టే ఒక చెక్కని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు.
కుక్కర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమానం ఉన్న ప్రతి వస్తువుని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. ప్రస్తుతానికి పరీక్షలు జరుగుతున్నాయి. కానీ ఇంట్లో ఒక రక్తపు చుక్క కానీ ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఇదే విషయం గురుమూర్తిని అడిగితే ఆ రక్తం మొత్తాన్ని ఫినాయిల్తో కడిగేశానన్నాడు. అలాగే ఈ హత్యలు చేయడానికి గురుమూర్తికి ఈ సంక్రాంతి పండగలు సెలవులు కలిసి వచ్చాయి. ప్లాన్లో భాగంగానే ఈ నెల 13వ తారీఖు పిల్లలిద్దరినీ అత్తారింటికి పంపించేశాడు. 13వ తారీఖు హత్య చేశాడు. 13, 14, 15, 16 వరుస పెట్టి సెలవులున్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పండగ జరుపుకోవడం కోసం బహుశా ఊళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు. నిర్మానుషంగా ఉంది. అందుకే ముక్కలన్నింటినీ పొడి చేశాడు. ఆ పొడిని దగ్గరలో ఉన్న చెరువుకు తీసుకెళ్ళి పడేశాడు. ఒకవేళ వాసన వస్తే దాన్ని కూడా కప్పిపుచ్చడానికి ఒక మూగ జీవిని, కుక్కను కూడా చంపి చెరువు దగ్గర పడేశాడు. ఆ కుక్క చనిపోయిన తర్వాత వాసన వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు బహుశా కుక్క చనిపోయిందని వాసన ఆ భ్రమలో ఉన్నారు. గురుమూర్తి కూడా దాన్నే భ్రమింపచేశాడు. ఇవన్నీ పోలీస్ ఇంటరాగేషన్లో బయటపడ్డాయి. కానీ అసలైన కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. గురుమూర్తి తాను హత్య చేశానని ఒప్పుకున్న పోలీసులు కోర్టులో అది ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాలు ఉండాలి. కానీ ఇక్కడ పోలీసులు చెరువంతా గాలిస్తున్నారు. మాధవి డెడ్ బాడీ ఆల్రెడీ పొడిని చేసేసాడని గురుమూర్తి చెప్పాడు. ఆ పొడిని చెరువులో కలిపేశాడు. చెరువంతా గాలిస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే పోలీసులు ఎటువంటి సాక్ష్యాధారాలు సేకరించలేదు. రేపొద్దున గురుమూర్తి తానే హత్య చేశానని ఒప్పుకున్నా ఆ హత్య గురుమూర్తి చేశాడని పోలీసులు సాక్ష్యాధారాలతో సహా కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. దానికోసం పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇక్కడే గురుమూర్తి భయంకరమైన తెలివితేటలు బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఈ ఇంటరాగేషన్లో ఎన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి. నేను ఇంతకుముందే అనేక వీడియోల్లో చెప్పినట్టుగా కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే. పైగా కేసులు సాల్వ్ చేయడంలో భారతదేశంలోనే తెలంగాణ పోలీసులకి నంబర్ 1 ప్లేస్ ఉంది. తెలంగాణ పోలీసుల నుంచి అంత ఈజీగా నేరస్తుడు తప్పించుకోలేడు. ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక చిన్న క్లూ వదిలే వెళ్తాడు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పోలీసులు ఎటువంటి సాక్ష్యాధారాలు సంపాదించలేకపోతున్నారు, తలలు పట్టుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. కానీ ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో ఒక చిన్న క్లూ పోలీసులకు దొరుకుతుంది. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడో చోట తప్పు చేస్తాడు. ఆ తప్పును పట్టుకునే పనిలోనే పోలీసులు ప్రస్తుతానికి ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను మీకు ఫుల్ స్టోరీ మీకు అందిస్తాను. ప్రస్తుతానికైతే ఇది దేశంలోనే ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య తర్వాత, ఆ తీరులో జరిగిన హత్యల తర్వాత ఇదే అత్యంత భయంకరమైన, క్రూరమైన, జుగుప్సాకరమైన హత్యగా దీన్ని ప్రస్తుతానికి పరిగణించవచ్చు. తెలంగాణ క్రైమ్ చరిత్రలోనే ఇప్పటిదాకా ఇటువంటి హత్య జరగలేదు. నేరస్తుడు చాలా తెలివిగా, పగడ్బందీగా ఈ హత్య చేశాడని ప్రస్తుతానికైతే భావించవచ్చు. కానీ పోలీసుల నుంచి తప్పించుకోలేడు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు తప్పకుండా తెలియజేస్తాను. మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.